జై శ్రీరామ్. అందరికీ తప్పకుండా రావాల్సినటువంటి అద్భుతమైన శ్లోకం నేను మీకు వాట్సాప్ ద్వారా ఆ శ్లోకాన్ని కూడా పంపిస్తాను. అందరూ నేర్చుకోవాలి. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం. ఇత పూర్వం వీడియోలలో కూడా నేను తరచుగా తెలియజేస్తూ ఉంటాను ఈ శ్లోకం గురించి. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యన్నేచ్చంతి మానవాః నపాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పుణ్య ఫలితం వల్ల వచ్చేటటువంటి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కావాలి. ఏమండి, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, వంశవృద్ధి, పిల్లలు చక్కగా విద్యలో రాణించటం మొదలైనవన్నీ ఎలా వస్తాయి? పుణ్య ఫలితం వల్ల వస్తాయి అని అందరికీ తెలుసు. కానీ పుణ్యకార్యాలు చేయరు. నపాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. ఇక అనారోగ్య బాధలు, దారిద్ర్య బాధలు, మానసిక చింతలు మొదలైనవి అనేక ఇబ్బందులు, సమస్యలు, భయాలు మొదలైనవన్నీ కూడా పాప ఫలితం, పాపకార్యాలు చేయటం వల్ల వస్తాయి అని ప్రతి మనిషికి తెలుసు. తెలిసి కూడా ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తారు అని ఈ శ్లోకం అర్థం. కాబట్టి మనం ప్రయత్నపూర్వకంగా పుణ్యకార్యాలు చేయాలి. పుణ్య ఫలితాన్ని ఎక్కువగా సముపార్జించుకోవాలి. ఎందుకోసం? ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఎవరికొద్దండి? అందరికీ కావాలి కదా. అవి కావాలంటే పుణ్యకార్యాలు ఆచరించాల్సిందే. ఏమన్నా పరమేశ్వరుణ్ణి ధ్యానించటం, అనేక స్వయంభూ దేవతల్ని మానసికంగా సేవించటం, అలాగే చక్కగా వేద పండితులు ఎవరన్నా పూజలు చేస్తూ ఉంటే వారి ద్వారా మన గోత్రనామాలు వారికి ఇచ్చి చేయించుకోవటం పూజలు, ఆ తీర్థ ప్రసాదాలను భక్తిగా స్వీకరించటం, పరమేశ్వరుణ్ణి నిత్యం ధ్యానిస్తూ ఉండడం, కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపాన్ని చేస్తూ ఉండడం, కాలభైరవాయ నమః అనే నామ జపాన్ని చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా అనేక అద్భుతమైనటువంటి సాధనలు. సాధన ద్వారానే మనకు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే పాపాల జోలికి వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా ఈ చెడు వైపు ప్రయాణిస్తున్నారు అంటే వాళ్లతో మనము దూరంగా ఉండాలి. మొత్తం దానికి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది, నేను తర్వాత తెలియజేస్తాను. కాబట్టి మనము పుణ్య ఫలితాన్ని సముపార్జిస్తూ ఉన్నాం. ఈ పుణ్య ఫలితం మనకు వెంటనే ఎక్కువ రావాలి. సహజంగా ఏదో ఒక రూపాయి పెడితే రూపాయి పుణ్య ఫలితమే వస్తే కోటి రూపాయల పుణ్య ఫలితం వచ్చేది ఎప్పుడు? అందుకే ఈ పుణ్యక్షేత్రాలను ఆశ్రయించాలి. మనం ఆశ్రయించి ఆ స్వయంభూ దేవతల్ని ధ్యానిస్తూ ఉండాలి, సేవిస్తూ ఉండాలి. అందుకే నేను అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి అనేక పుణ్యక్షేత్రాలలో జాగ్రత్తగా విశేషమైన పర్వదినాలలో భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి అక్కడ ప్రవహించేటటువంటి అద్భుతమైన జలాలు, స్వామివారికి అభిషేకించినటువంటి తీర్థ ప్రసాదాలు మొదలైనవి పంపిస్తూ ఉన్నాను. ఇక 11 రోజులు దీక్షగా రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేసి తీర్థ ప్రసాదాలు భక్తులకు పంపించడం జరిగింది. ఇప్పుడు చాలా అరుదుగా వచ్చేటటువంటిది పౌర్ణమి రోజు ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం శివుడి నక్షత్రం పౌర్ణమి రోజు రావటం మన అదృష్టం. కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మలింగాన్ని ధ్యానిద్దాం. మీరందరూ కూడా ఏదో నాకు గోత్రనామాలు ఇచ్చాము, నా పని అయిపోయింది అనుకోవద్దు. మీ మనస్సుని ఆత్మలింగం మీద లగ్నం చేసి ఉంచాలి. అందుకే నేను ఈ వీడియోలు, ఫోటోలు మొదలైనవన్నీ మీకు పంపిస్తూ ఉన్నాను. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ అంటారు కదా. మనము మన మనస్సుని శుద్ధంగా ఉంచుకొని ఆ యొక్క ఆత్మలింగాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆత్మలింగం పేరేమిటి? మహాబలేశ్వర స్వామి వారు. ఈరోజు మనం ఆ గోకర్ణ క్షేత్రం గురించి, ఆ స్వామివారి గురించి కొన్ని అద్భుతమైన విషయాలు మన మనస్సు లగ్నం అవ్వటం కోసం, మీ అందరి మనస్సులు లగ్నం అవ్వటం కోసము కొన్ని అద్భుతమైన విషయాలు జాగ్రత్తగా తెలుసుకుందాము. స్వామివారి పేరు, ఆత్మలింగం పేరు మహాబలేశ్వర స్వామివారు. ఇక స్వామివారు ఎలా ఆవిర్భవించారు అనేటటువంటి విషయాన్ని మీరు చక్కగా కళ్ళకు కట్టినట్టు చూడాలి అంటే ఎన్టీఆర్ గారు నటించినటువంటి భూ కైలాస్ చిత్రాన్ని చూడండి చక్కగా. ఇంకా మీరందరి పాటికి చూసే ఉంటారు. ఇంకొకసారి చూడండి, ఎంత అద్భుతంగా మనకు చూపించారు. అద్భుతమైనటువంటి చిత్రం అది భూ కైలాస్. అందులో ఆ శివభక్తి ఎంత విశేషంగా ఉంటుంది కదా, మీరందరూ గమనించారు కదా. కాబట్టి ఆ కథ సుమారుగా అదే విధంగా ఉంటుంది. రావణుడి గురించి అందరికీ తెలుసు. ఏమంటే రావణుడి పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు కదా. మహాశివభక్తుడు రావణుడు. ఇక రావణుడి తల్లి పేరు కైకసి. ఏమండి,
రావణుడి తల్లి పేరు ఎవరికి తెలియదు కదా, కైకసి. ఆ తల్లి మహాశివ భక్తురాలు, సామాన్యురాలు కాదు, మహాశక్తి స్వరూపిణి, మహాశివ భక్తురాలు. ఆ తల్లి చూడండి, శివలింగాలు అనేక అద్భుతమైనటువంటి శక్తిని మనకు అందిస్తాయన్నమాట. ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క విశేషంగా ఉంటుంది. పాదరసలింగానికి అభిషేకిస్తే ఒక ఫలితం, స్ఫటిక శివలింగానికి అభిషేకిస్తే ఒక ఫలితం, నర్మదా నదిలో ప్రవహించేటటువంటి ఆ యొక్క బాణలింగాలకు అభిషేకం చేస్తే ఒక ఫలితం, మృత్తికలింగం మట్టితో చేసినటువంటి శివలింగాన్ని సేవించడం ఒక ఫలితం, సైకతలింగం మొన్న రామేశ్వరం నుండి ఇసుక తీసుకొని వచ్చాను నేను, మీకు ఆ వీడియో కూడా తీసి పెట్టుకున్నాను. అన్ని ఒకే రోజు పంపించడం కుదరదు కదా, అందుకు మీకు పంపిస్తాను నేను. ఆ సైకతలింగానికి అభిషేకం చేయడం ఒక అద్భుతమైనటువంటి ఫలితం. ఆ యొక్క కైకసి ప్రతిరోజు కూడా ఇసుకతో చేసినటువంటి శివలింగానికి, సైకతలింగానికి అభిషేకం చేసి ఆ పూజించి ఆ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి తన కుమారుడైనటువంటి రావణుడికి ప్రతిరోజు ఇస్తోంది. ఆ శివప్రసాదం, మహాశక్తివంతమైనటువంటి సైకతలింగానికి అభిషేకించి నివేదించినటువంటి ప్రసాదం తినటం చేత ద్విగుణీకృతమైనటువంటి శక్తిని పొందుతున్నాడు రావణుడు. అందుకే చూడండి, ప్రసాదాలు నిర్లక్ష్యం చేయకూడదు, చాలా విశేషం. నేను పంపించేటటువంటి ప్రసాదాలు సామాన్యమైనవి కాదు, ఆ స్వయంభూ దేవతలకు నివేదించి పంపిస్తాను. కాబట్టి ఆ మహామహిమాన్వితమైన ప్రసాదం తిన్నటువంటి రావణుడు అనంతమైన శక్తిని పొందుతూ ఉన్నాడు. అప్పుడు ఏం చేసిందంటే సముద్రుడు, దేవతలు లోక కళ్యాణాన్ని కోరుకొని కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఏమిటి ఇలా చేశారు అనుకోకూడదు, లోక కళ్యాణం కోసమే. ఆ కైకసి చేస్తున్నటువంటి ఇసుకతో చేసినటువంటి శివలింగాన్ని సముద్రుడు ముందుకు వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రతిరోజు కూడా. ఆ విధంగా ప్రతిరోజు ఆ శివారాధన కుదరటం లేదు కైకసికి. చాలా బాధపడుతూ ఇంటికి వస్తుంది. రావణుడు అడిగాడు, ఏం జరిగిందమ్మా, ఎందుకోసం నువ్వు బాధపడుతావు అంటే, ఈ విధంగా సైకతలింగాన్ని సముద్రుడు లాక్కొని లోపలికి వెళ్ళిపోతున్నాడు, పూజ పూర్తి అవ్వటం లేదు, చాలా బాధగా ఉంది అని చెప్పి కైకసి తెలియజేస్తుంది. అప్పుడు ఇక రావణుడు, అమ్మా నువ్వెందుకు బెంగపడతావు, నేను సాక్షాత్తు శివుని ఆత్మలింగాన్ని తీసుకొస్తాను, ఆత్మలింగాన్ని ఎవరు ఏమి చేయలేరు, ఆ ఆత్మలింగాన్ని సేవిస్తూ కానీ నిత్యం ప్రతిరోజు కూడా అని చెప్పి తల్లికి నమస్కరించి ఆత్మలింగం గురించి వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఘోరమైన తపస్సు చేసి శివుని ఆత్మలింగాన్ని సంపాదిస్తాడు, తీసుకొని వెళుతూ ఉంటాడు. లంకకు చేరకూడదు కదా, ఏమంటే దేవతలు చాలా జాగ్రత్తగా ఆలోచించి గణపతిని పంపిస్తారు. లంకకు ఆత్మలింగం చేరి అక్కడ ప్రతిష్ఠించి దాన్ని పూజిస్తూ రావణుడు ఇంకా శక్తివంతుడవుతాడు. రాక్షసుడు బుద్ధి అండి, బుద్ధి ప్రధానమైంది. బుద్ధి సన్మార్గంలో ఉంటే దేవతలు కాదు, మొత్తం ఈ యొక్క చూడండి, ఉడత కూడా సహాయం చేసింది రామచంద్రమూర్తికి కదా. తమ్ముడు, రావణుడి తమ్ముడు మరి రామచంద్రమూర్తికి సహకరించాడు. ఏమంటే శత్రువు కదా, అంటే రావణుడు రాక్షసుడు, రాక్షసుడి తమ్ముడు రాముడికి ఏమవుతాడు, మిత్రుడు ఎలా అవుతాడు, కాడు కదా. కానీ ధర్మ మార్గంలో ఉన్నటువంటి విభీషణుని తన మిత్రుడుగా స్వీకరించాడు రామచంద్రమూర్తి. అందుకు ధర్మ మార్గంలో ఉండాలి బుద్ధి ఎప్పుడు కూడా. అందరి బుద్ధి కూడా సన్మార్గంలో ఉంటే పశుపక్ష్యాదులు కూడా సహకరిస్తాయి. రామచంద్రమూర్తికి సహకరించింది ఎవరండి? కోతులు సహకరించాయి కదా. ఇక సముద్రుడు సహకరించాడు, మొత్తం అంతా కూడా సహకరించారు కదా. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి రావణుడి దగ్గర నుండి, ఆ భావజాలం ఉన్నటువంటి రావణుడి దగ్గర నుండి ఆత్మలింగాన్ని రక్షించాలి అన్న భావనతో దేవతలు గణపతిని పంపించడం, గణపతి వెళ్ళి రావణుడి దగ్గర ఆ శివలింగాన్ని తీసుకొని గోకర్ణ క్షేత్రంలో ప్రతిష్ఠించిన తరువాత మన కోసం గణపతి మొట్టికాయ తిన్నాడు. ఆ గణపతి ఈరోజు నేను మీకు ఆ స్వామివారిని పంపించాను. ఎంత అద్భుతంగా సుందరంగా ఉన్నాడు కదండి గణపతి, చాలా సుందరంగా ఉంటాడు. గోకర్ణ క్షేత్రంలో గణపతిని దర్శించి తీరాలి, చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాడు స్వామివారు. ఆ స్వామికి అభిషేకం చేయవచ్చు లోపలికి వెళ్ళి. కాబట్టి అటువంటి గణపతి ఎంత చూడండి, ఈ మెడ కొంచెం కిందకు ఉంటుంది, మొట్టికాయ తినడం వల్ల స్వామివారు కాస్త అలా కిందకు వెళ్తారనమాట. కాబట్టి అటువంటి ఇడగుంజి గణపతి స్వామివారి పేరు. గోకర్ణ క్షేత్రంలో ఒక గణపతి ఉంటారు. గోకర్ణ క్షేత్రం నుండి సుమారు ఒక 60 కిలోమీటర్ల దూరంలో
ఇడగుంజి గణపతి అనేటటువంటి గణపతి కూడా ఉంటారు. ఆ ఫోటో కూడా నేను మీకు రేపో ఎల్లుండో పంపిస్తాను. కాబట్టి ఈ విధంగా గణపతి చేతుల మీదుగా ప్రతిష్ఠించినటువంటి మహామహిమాన్వితమైన శివలింగం ఆత్మలింగం అని భక్తులకు తెలియజేస్తూ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ ఆత్మలింగాన్ని సంపూర్ణంగా దర్శించే అవకాశం ఉంటుంది. మిగిలిన రోజులంతా కూడా ఈ 2 వేళ్లతో మనం ఆత్మలింగాన్ని తాకవచ్చు. ఈ 2 వేళ్లతో మాత్రమే. ఆ చిన్న గుంట ఉంటుంది, ఆ గుంటలో స్వామిని తాకవచ్చు అనమాట. ఆ విధంగా ప్రకాశిస్తోంది గోకర నక్షత్రం ఆత్మలింగం అని భక్తులకు తెలియజేస్తూ పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం రోజు చక్కగా భక్తితో ఇచ్చినటువంటి భక్తుల గోత్రనామాలు స్వామివారి ఆలయంలో సంకల్పంలో చదివి ఆత్మలింగానికి అభిషేకము, తామ్రపర్ణి అమ్మవారి కుంకుమార్చన, ఇక భద్రకాళి అమ్మవారికి కుంకుమార్చన, శ్మశానకాళి అమ్మవారి కుంకుమార్చన, గణపతికి అభిషేకం మొదలైన కార్యక్రమాలు భక్తుల గోత్రనామాలతో చేయటం జరుగుతోంది. 99549944 అనే నెంబర్కి మీ గోత్రనామాలు చిరునామా పంపించండి. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అండి. పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం రోజు మీరు గోకర నక్షత్రం వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా, చాలా కష్టసాధ్యం కదా. ఏదో ఒకరిద్దరు వెళ్ళగలరు ఈ వీడియోలు చూడటం వల్ల, కానీ అందరూ వెళ్ళలేరు కదా. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. సంసార సాగరంలో ఉన్నాం మనం అందరం. నేను కూడా ఇదే పనిగా పెట్టుకొని ఈ విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలలోని స్వయంభూ దేవతల శక్తిని, వేదమంత్రముల శక్తిని భక్తులందరికీ అందించాలన్న భావనతో వచ్చినటువంటి ఉద్యోగాలన్నీ వదులుకొని అనేక అద్భుతమైన అవకాశాలు వచ్చాయండి నాకు. వాటన్నిటినీ కాదనుకొని ఇదే పనిగా పెట్టుకొని 25 సంవత్సరాల నుంచి అత్యంత భక్తితో ఆ పుణ్యక్షేత్రాలలోని శక్తిని భక్తులందరికీ అందించడం జరుగుతోంది. ఇది ఒక దీక్షగా ఆచరించడం జరుగుతోంది. ఈశ్వరానుగ్రహంతో స్వామి చేయిస్తున్నాడు, నేను చేస్తున్నది కాదు, కాశీ విశ్వనాథుడు చేయిస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది సామాన్యమైన పుణ్య ఫలితం కాదు. చెప్పాను కదా, పుణ్య ఫలితాన్ని బాగా మనం సంపాదించుకోవాలి అంటే పుణ్యక్షేత్రాలను ఆశ్రయించాలి, పుణ్యక్షేత్రాలలో పూజలు చేయించుకోండి. నేను పూజలు చేస్తూ ఉంటాను. ఎవరన్నా పుణ్యక్షేత్రాలలో పూజలు చేస్తూ ఉంటే నా గోత్రనామాలు ఇచ్చి నేను కూడా పూజలు చేయించుకుంటూ ఉంటాను. ఏమండి, కొంతమంది అంటూ ఉంటారు, మేము కాశీలో పూజ చేయించుకున్నామండి ఇంకా చాలు అంటారు. చాలు అనుకోకండి. ప్రతి నెల ఏ పుణ్యక్షేత్రంలో పూజ చేసినా మీరు తప్పకుండా ఆ పూజ చేయించుకొని అనేక అద్భుత ఫలితాలు పొందండి. పుణ్య ఫలితాలు పొందాలి. అప్పుడే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవిస్తాం 100 సంవత్సరాలు. ఆ తర్వాత శివ సాయుధ్యాన్ని పొందుతాం. కైలాస ప్రాప్తిని, వైకుంఠ ప్రాప్తిని, స్వర్గలోక ప్రాప్తిని పొందాలంటే మనము ఇక్కడ కర్మ చేయవలసిందే. ఆ కర్మనే మనకు ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాయి. ఏమండి, మనము ఉన్నత లోకాలను పొందాలి, ఉన్నత జన్మలు పొందడం కాదు. తర్వాత జన్మలు 100 సంవత్సరాల తర్వాత ఇంకా అసలు జన్మ అనేది స్వీకరించకుండా స్వామిని సేవిస్తూ ఆనందంగా ఉండిపోవాలి. కైలాసంలో ఆనందమే, ఇంకా బాధలు అనేవి ఉండవు కదా, దుఃఖం అనేది ఉండదు. కాబట్టి ఆ విధంగా అంతటి పుణ్య ఫలితాన్ని పొందాలంటే మనము ఇక్కడే పుణ్యకార్యాలను ఆచరించాలి. సమయం అయిపోతోంది. సూర్యుడు అస్తమించాడు అంటే మన జీవితంలో ఒక రోజు అయిపోయింది. మనము ఎలా గడిపాము ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అని చూసుకోవాలి. పడుకున్నప్పుడు ఆలోచించాలి, ఎక్కడన్నా సమయం వృధా చేశామా, అమ్మో అయితే రేపు ఈ సమయాన్ని వృధా చేయకూడదు, వ్యర్థ ప్రసంగాలతో గడపకూడదు, సెల్ ఫోన్ని ఎక్కువగా చూడకూడదు, టీవీని ఎక్కువగా చూడకూడదు, దానికి ఎక్కువ సమయం కేటాయించకూడదు. ఏదో 10 నిమిషాలు, పావు గంట సమయం మాత్రమే కేటాయించాలి. శివారాధన ఎక్కువ చేయాలి. మనస్సులో కాశీ విశ్వనాథ లింగాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఎంతసేపు స్వామిని చూశామనేది కాదు, ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు విశ్వనాథుణ్ణి ధ్యానించామనేది ముఖ్యం. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ఎంతసేపు చూశాము, ఎన్నిసార్లు చూశామనేది ముఖ్యం కాదు, ఎన్ని సంవత్సరాలు కళ్ళు మూసుకొని స్వామివారిని ధ్యానించామనేది ముఖ్యం. ఏమంటే, క్షేత్రం వెళ్ళొచ్చిన తర్వాత మనం ఇంట్లో ప్రతిరోజు ఒక 10 నిమిషాల సమయం కుర్చీలో అయినా సరే కూర్చొని వెంకటేశ్వర స్వామిని ధ్యానించాలి. కాశీ వెళ్ళొస్తే విశ్వనాథుడిని ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండాలి. ఒక 5 నిమిషాల సమయం లేదా 2 నిమిషాల సమయం ఆ స్వామివారిని ధ్యానిస్తూ ఉండాలి. ఏమంటే, ఇప్పుడు మనం ఆత్మలింగాన్ని ధ్యానిద్దాం. 3వ తేదీ పౌర్ణమి రోజు ఆరుద్ర నక్షత్రం, శివుడి నక్షత్రం రోజు అభిషేకాలు, పూజలు పూర్తయి నేను అక్కడి నుంచి మీకు ఆశీర్వచనాన్ని అందించే వరకు కూడా మనస్సులో మహాబలేశ్వర స్వామినే నమః. ఏమండి, స్వామివారి పేరు ఏమిటి? ఆత్మలింగం అని అందరికీ తెలుసు, కానీ
మహాబలేశ్వర స్వామివారి పేరు అని భక్తులకు తెలియజేస్తూ, రేపు స్వామివారు 5 స్థలాలలో ఆవిర్భవించారు. ఆత్మలింగం 5 చోట్లలో ఉంది. వాటి గురించి నేను వివరంగా రేపు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా చక్కగా మనస్సులో ఏ పని చేస్తున్నా మహాబలేశ్వర స్వామినే నమః అనే నామజపం చేస్తూ ఉండండి. భక్తిగా చక్కగా స్వామివారి అనుగ్రహాన్ని పొందండి, పుణ్య ఫలితాలను పొందండి అని భక్తులకు తెలియజేస్తూ, ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ కూడా మహాశివ భక్తులు అవుతారు అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.